హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా ఈ గ్లోయి డూయి మేకప్ లుక్ నేను మీకు చూపించబోతున్నాను. వర్క్స్ అవుట్ వెరీ వెల్. డ్రై స్కిన్ ఉన్న, కాంబినేషన్ స్కిన్ ఉన్న అండ్ ఇది చాలా వేరబుల్. మీరు డైలీ మేకప్ లుక్ లాగా కూడా వేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఐ జస్ట్ వాంట్ టు గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. నా ఫేస్ కనుక స్వోలెన్‌గా అలా అనిపిస్తే యెస్ ఇట్ ఈస్ బికాజ్ ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద మంత్. మీరు పీరియడ్స్ డే ఇన్ మై లైఫ్ వీడియో చూస్తుంటే మీకు తెలుసు దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అని చెప్పి. సో వీడియో చూసే వాళ్ళందరికీ ముందే చెప్తున్నాను, నాకేం అవ్వలేదు, జస్ట్ నా ఫేస్ బ్లోటెడ్‌గా ఉంది అంతే. సో యా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను ఫస్ట్ సన్ స్క్రీన్‌తో స్టార్ట్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ వచ్చేసి బ్యూటీ బై జాసన్ అనే బ్రాండ్ నుంచి SPF 50+ ఇది నాకు చాలా ఇష్టమైన సన్ స్క్రీన్. ఎందుకంటే ఇది ఒక మంచి గ్లో ఇస్తుంది, నో వైట్ కాస్ట్ అండ్ నో పిల్లింగ్ ఆల్సో. పైన మేకప్ అప్లై చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ రోజు నేను వెళ్ళబోయే లుక్ కొంచెం డ్యూవీ ఫినిష్ ఉండే లుక్ కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ సన్ స్క్రీన్. నా దగ్గర వేరే సన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి, అవి ఇలాంటి గ్లోయే ఇచ్చినా వైట్ కాస్ట్ లేకపోయినా అవి పిల్ అవుతాయి అనమాట పైన మేకప్ అప్లై చేసుకుంటే. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. మీకు ఒకవేళ ఇలాంటి గ్లోయే కావాలి బట్ ఇది ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ఇండియాలో అయితే చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆక్వాలాజికా, డాట్-ఇన్‌కి ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి అఫోర్డబుల్ రేంజ్లో. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద సన్ స్క్రీన్స్. ఒకవేళ కనుక మీరు యూఎస్లో ఉంటే నాకు గుర్తొచ్చే ఓన్లీ సన్ స్క్రీన్ ఏంటంటే ఎల్ఫ్, అలాంటి గ్లో ఇచ్చే సన్ స్క్రీన్. సో యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్. బట్ ఎల్ఫ్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే పిల్ అవుతుంది. సో అందుకే నేను ఇవాళ ఈ వీడియోలో యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ నేను ఒక ప్రైమర్ యూజ్ చేయబోతున్నాను. ఈ గ్లో కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా గ్లో నాకు కావాలి. సో ఈ లుక్ అంతటికి ఐడియా ఏంటంటే మన స్కిన్ హెల్తీగా ఉన్నప్పుడు ఎంత మంచిగా గ్లో అవుతుంది, అలాంటి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయడానికి నేను ఇట్లా గ్లో ఇచ్చే ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను. సో అందుకని ఇంకొంచెం గ్లోని ఎన్హాన్స్ చేయడానికి ఎల్ఫ్ హాలో గ్లో యూజ్ చేస్తున్నాను. ఇది ఇన్ ద షేడ్ ట్యాన్, మీడియం ట్యాన్. నేను నైకాలో బేసిక్గా నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఊరికే స్క్రోల్ చేస్తుంటా బికాస్ ఐ మిస్ డూయింగ్ దాట్. ఇండియాలో ఉన్నప్పుడు మింత్రా, నైకా ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నట్టు స్క్రోల్ చేస్తుండే. సో నిన్న ఎందుకో అలా స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక ప్రోడక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. గష్ బ్యూటీ అనుకుంటా, గ్లో గెటర్ గ్లోయి ప్రైమర్ సంథింగ్ లైక్ దట్. బేసిక్గా స్ట్రోబ్ క్రీమ్ లాంటిది. వెరీ ఇంట్రెస్టింగ్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ అంటే ఎక్స్పెన్సివ్ ఆబ్వియస్గా ఇండియాలో, యూ కెన్ ట్రై గష్ బ్యూటీ గ్లో గెటర్. ఇది ఓన్లీ నా చీక్స్ మీద యూజ్ చేస్తున్నాను బికాస్ నాకు గ్లో అక్కడ మాత్రమే కావాలి అండ్ కొంచెం టెంపుల్స్ మీద. దీన్ని నేను ఒక బ్రష్‌తో బ్లెండ్ చేస్తున్నాను. మీరు నార్మల్‌గా చేత్తో కూడా చేయొచ్చు. బట్ ఎల్ఫ్ హాలో గ్లో బ్రష్‌తో బ్లెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా న్యాచురల్‌గా కనిపిస్తుంది. సో ఆ గ్లో చాలా న్యాచురల్‌గా కనిపిస్తుంది మీకు. ఎందుకంటే షిమ్మర్ పార్టికల్స్ ఉంటే ప్రోడక్ట్స్‌లో ఏమవుతుందంటే ఫేస్ అంతా చమ్కీ అద్దినట్టు అన్‌న్యాచురల్‌గా కనిపిస్తుంది. నాకు పర్సనల్లీ అది నచ్చదు. వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ మేకప్ లుక్ డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకు అంటే నేను ఇందాక ఒక గ్లోయి ప్రైమర్ యూజ్ చేశాను. ఇప్పుడు నేను ఒక మ్యాటిఫైయింగ్ ప్రైమర్ యూజ్ చేయబోతున్నాను ఆన్ మై టీ జోన్. ఈ ఏరియాస్ నార్మల్‌గా కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈదర్ డ్రై అవుతాయి లేదంటే ఆయిలీ అవుతాయి. అలా అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి నేను ఈరోజు మ్యాటిఫైయింగ్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రేర్ బ్యూటీ నుంచి. మీరు ఇదే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. సో యూ కెన్ యూజ్ ఎనీ సిలికాన్ ప్రైమర్ దట్ యూ హ్యావ్. నేను మామూలుగానే ఫౌండేషన్ యూజ్ చేయనని మీ అందరికీ తెలుసు, మీరు నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్నట్లయితే. బట్ ఈరోజు నాకు ఏదైనా షియర్ కవరేజ్ ఉన్న ప్రోడక్ట్ అప్లై చేసుకోవాలని ఉంది, అంటే నా కాంప్లెక్షన్ ప్రోడక్ట్. నేను దానికోసం టింటెడ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ రేర్ బ్యూటీ. ఇది షేడ్ వచ్చేసి 42N అనే షేడ్లో ఉంది. దిస్ గివ్స్ మీ నైస్ ఈవెన్ కవరేజ్ అండ్ చాలా షియర్గా ఉంటుంది కాబట్టి ఫేస్ మీద హెవీగా కూడా అనిపించదు. నాకు ఎగ్జాక్ట్గా కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే డైలీ వేర్ మేకప్ లుక్స్ ఎప్పుడు హెవీగా ఉన్నా లేదంటే ప్రాక్టికల్గా వేరబుల్గా లేకపోతే నాకు నచ్చదు. సో దట్స్ వై ఐ కంప్లీట్లీ స్కిప్ ఫౌండేషన్. నేను నార్మల్గానే ఐఎమ్ నాట్ ఎ ఫౌండేషన్ గర్ల్. సో నాకు ఇట్లాంటి లైట్ టింట్స్ ఇవన్నీ నాకు ఇష్టం. అండ్ ఇండియాలో మనకి ఈ మధ్య కొంచెం మంచి మంచి బ్రాండ్స్ వచ్చాయి విత్ గుడ్ షేడ్ రేంజెస్ ఆల్సో. ఒకటి మేబిలిన్. ఐ నో మేబిలిన్లో ఎక్కువ ఇంక్లూజివ్ షేడ్స్ లేవు, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే. మన బ్రౌన్ షేడ్స్కి కేటర్ చేసేటట్టు కొన్ని షేడ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఇస్ ఈ మధ్య నేను వింటున్నది బ్రౌన్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది, BRWN. ఐవ్ హర్డ్ సమ్ గుడ్ రివ్యూస్ అండ్ వాళ్ళ షేడ్ రేంజ్ కూడా చాలా బాగుంది. అంటే పేరుతోనే అర్థమవుతుంది కదా బ్రౌన్ అని చెప్పి. సో మీరు అది ట్రై చేయొచ్చు. కీరో బ్యూటీలో కూడా చాలా మంచి మంచి
షియర్ ఫౌండేషన్స్ ఉన్నాయన్నమాట. యూ కెన్ చెక్ దట్ అవుట్ యాజ్ వెల్. యూఎస్‌లో అయితే లైక్ ఐ ఆల్వేస్ సే మీరు మేబిలిన్ స్కిన్ టింట్ యూజ్ చేయొచ్చు. దాంట్లో గ్లో అమేజింగ్, అసలు ఎంత న్యాచురల్‌గా ఉంటుందో. సో లారియల్ ట్రూ మ్యాచ్ కూడా వన్ గుడ్ ఆప్షన్. ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ మై ఐబ్రోస్. సో నేను ఈరోజు యూజ్ చేసేది యాజ్ యూజువల్ నిక్స్ లిఫ్ట్ అండ్ స్నాచ్. ఐ డోంట్ నో, ఈ ప్రోడక్ట్ ఇట్స్ వెరీ ఎఫర్ట్‌లెస్ అండ్ ఈజీ కూడా అప్లై చేసుకోవడము. బిగినర్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. నేను ఐబ్రోస్ చేపించుకోవాలి. ఎవ్రీ టైమ్ ఐ షూట్ అ మేకప్ వీడియో నా ఐబ్రోస్ ఇట్లుంటాయి పిచ్చి పిచ్చిగా. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ యాహ్, యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్. ఇంకొంచెం గ్రోత్ వస్తే మంచిగా షేప్ చేపించుకుందామని. కొంచెం ఇంపర్ఫెక్షన్స్ పీక్ త్రూ అయినా ఇట్స్ ఓకే. అలానే మనకి న్యాచురల్‌గా కనిపిస్తది. ఏదో ఫేస్ అంతా ఆర్టిఫిషియల్‌గా కవర్ అయినట్టు అలా కాకుండా. సో కన్సీలర్‌కి ఇవాళ నేను ఎల్ఏ గర్ల్ ప్రో కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇన్ ది షేడ్ మీడియం బీజ్ అనుకుంటా. కొంచెం ఇంపర్ఫెక్షన్స్‌ని హైడ్ చేయాలనుకుంటున్నాను. నేను అక్కడే అప్లై చేసుకోబోతున్నాను. మీకు ఒకవేళ యాక్నీ స్కార్స్ ఉంటే మీరు ఎగ్జాక్ట్‌గా ఆ స్పాట్స్‌లో అప్లై చేసుకొని డైరెక్ట్‌గా కన్సీల్ చేసుకోవచ్చు. నేను ఇవాళ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మ్యాక్ స్టూడియో ఫిక్స్ ఇన్ ది షేడ్ NC40. దిస్ ఇస్ నాట్ మై ఎగ్జాక్ట్ షేడ్. నేను ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. ఫేస్ సెట్ చేసుకోవడానికి దిస్ వర్క్స్ ఫర్ మీ. బట్ మామూలుగా ఇదొక్కటే ఫేస్ మీద అప్లై చేసుకుంటే చాలా లైట్‌గా ఉంటుంది. కొంచెం పిక్ చేసుకుంటున్నాను ప్రోడక్ట్. కాంపాక్ట్ లైట్‌గా ఉంటుంది ఫేస్ మీద అండ్ కవరేజ్ ఎక్కువ ఇస్తుందనమాట. మన అండర్ ఐస్ హెవీగా అలా ఏం కనిపించవు కాంపాక్ట్ యూజ్ చేయడం వల్ల. కొన్ని సార్లు పౌడర్స్ అలాంటి ఫీలింగ్ ఇస్తాయి మనకి. లైట్‌గా అప్పర్ లిడ్ కూడా సెట్ చేసుకుంటున్నాను నేను. బికాజ్ అక్కడ చాలా మందికి క్రీజింగ్ వస్తుంది. నిన్న నేనేదో ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఇండస్ట్రీలో చాలా పెద్ద ఆర్టిస్ట్. వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు ఐ నోటిస్డ్ వన్ థింగ్. ఫేస్ అంతా బాగుంది. బట్ ఇలా ఐస్ బ్లింక్ చేస్తున్నప్పుడు కన్సీలర్ అంతా ఇక్కడ ఐస్ మీద సెటిల్ అయ్యి క్రీజ్ అయ్యి కనిపిస్తుంది. చాలా ఆడ్‌గా ఉండింది చూడ్డానికి. ఎంత నోటీస్ చేయొద్దన్నా నా కళ్ళు అక్కడికే ఎళ్తున్నాయి. సో మీకు అలాంటి మిస్‌హ్యాప్స్ ఏం జరగకుండా నేను ఈ టిప్ ఇస్తున్నాను. సో బ్లష్‌కి నేను ఎల్ఫ్ హాలో గ్లో బ్యూటీ వాండ్ యూజ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ అ హైలైటర్. కానీ ఈ షేడ్ రోజ్ క్వార్ట్జ్ అనే షేడ్ కొంచెం బ్లష్ అండ్ హైలైటర్ మిక్స్‌లా ఉంటుందనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దీంట్లో ఏమి చంకీ గ్లిటర్స్ అలాంటివి కూడా ఉండవు. చాలా న్యాచురల్‌గా ఉంటుంది ఫేస్ మీద. జస్ట్ హై పాయింట్స్ మీద యూజ్ చేస్తున్నాను. బ్లెండర్‌తో బ్లెండ్ చేసుకుంటున్నా. ఒకవేళ గనుక మీకు బ్యూటీ బ్లెండర్ కొంచెం డ్రైగా అనిపిస్తే సెట్టింగ్ స్ప్రే తీసుకొని స్ప్రే చేసుకోండి. నేను సేమ్ ఇదే ప్రోడక్ట్ నా ఐస్ మీద కూడా అప్లై చేసుకోబోతున్నాను. బట్ చాలా కంట్రోల్‌గా అప్లై చేసుకోవాలి ఇది. ఎక్కువ అప్లై చేసుకుంటే క్రీజ్ అయ్యి ఆడ్‌గా కనిపిస్తుంది. మీ ఐస్, మీ ఫేస్ అంతా లైవ్లీగా ఉన్నట్టు కనిపిస్తుంది. మీ దగ్గర ఏదైనా హైలైటర్ ఉన్నా కూడా యూ కెన్ యూజ్ ఇట్. పౌడర్ హైలైటర్. మీ ఐస్ కొంచెం ఆయిలీగా అవుతాయి, నాకు క్రీమ్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు అనిపిస్తే పౌడర్ హైలైటర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ యూ ఆర్ బ్లెండింగ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే పౌడర్ హైలైటర్స్ ఒక్కొక్కసారి కొంచెం చంకీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఐ మేకప్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఇస్తాను. మీరు బ్లాక్ ఐలైనర్ యూజ్ చేసేదానికంటే బ్రౌన్ ఐలైనర్ కానీ బ్రౌన్ కాజల్ కానీ ట్రై చేయండి. ఇట్ లుక్స్ వెరీ ఫ్లాటరింగ్, ఎస్పెషల్లీ మన స్కిన్ టోన్ మీద. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ ఫీల్. సో నేను ఈరోజు లిప్ లైనర్ యూజ్ చేయబోతున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ ఎల్ఏ గర్ల్ షాక్ వేవ్. నా దగ్గర బ్రౌన్ కాజల్ లేదు. సో ఐమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ యాజ్ అ కాజల్ ఇవాళ. మనం మామూలుగా కాజల్ అప్లై చేసుకుంటాం కదా పైన లాష్ లైన్ మీద, సేమ్ అలానే ర్యాండమ్ గా అప్లై చేస్తున్నాను. యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్, ఎందుకంటే మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాము. సో నేను దీన్ని బ్రష్ తో బ్లెండ్ చేస్తున్నాను, ఒక యాంగిల్డ్ బ్రష్ తో. నాకు దీంతో కొంచెం ప్రెసిషన్ ఎక్కువ వస్తుంది. నాకు ఫింగర్స్తో ఇలా బ్లెండ్ చేయడం రాదు. సో మీకు ఒకవేళ అలా వస్తే మీరు అలానే చేయండి. కొంతమంది నెయిల్తో కూడా దెల్ పుల్ ఇట్ అవుట్. మీకు అలా వచ్చినా సరే యూ క్యాన్ గో హెడ్. విచ్ ఎవర్ వే ఈస్ కంఫర్టబుల్ యూ క్యాన్ డూ ఇట్. సో బ్లెండ్ చేశాక ఇలా ఉంటుంది. ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్. అసలు దూరం నుంచి చూస్తే మీరు ఐలైనర్ కానీ అలా కాజల్ ఏం అప్లై చేసుకున్నట్టు ఉండదు. బట్ వెన్ సమ్వన్ కమ్స్ క్లోజర్ టు యూ, వాళ్ళు అబ్జర్వ్ చేస్తే మీ ఐస్ చాలా బాగా కనిపిస్తాయి. నేను ఐ లాషెస్ కర్ల్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మస్కారా అప్లై చేసుకుందాం. నేను ఎల్ఫ్ లాష్ అండ్ రోల్ మస్కారా యూజ్ చేస్తున్నాను. ఇది డైలీ వేర్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. డైలీ యూస్కి అలా క్లంప్ అప్ అయిపోయి హెవీగా కనిపిస్తే నాకు నచ్చదు. సో ఫర్ ద లాస్ట్ స్టెప్, ఫేస్ అంతా డ్యూగా ఉంది కాబట్టి నేను లిప్స్ కూడా ఐ వాంట్ టు కీప్ ఇట్ లిటిల్ షైనీ అండ్ మాయిశ్చరైజ్గా కనిపించేటట్టు అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను లిప్స్టిక్. సో నేను మిలానీ కాస్మెటిక్స్ నుంచి ఐఎమ్ యూజింగ్ దిస్ షేడ్ కాల్డ్ నైలాన్ 210. ఇది యాక్చువల్లీ లిప్స్టిక్ వేసుకున్నట్టు కనిపించదు. ఈ లిప్స్టిక్ ఫార్ములా ఇట్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఆన్ మై లిప్స్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఒక మంచి గ్లాసీ ఫినిష్ ఉంటుంది. నాకు పర్సనల్లీ ఇష్టము. ఎప్పుడన్నా మేకప్ వేసుకొని డేస్లో నేను
దిస్ ఈస్ ద లిప్‌స్టిక్ దట్ ఐ యూజ్ ఇన్ జనరల్. మై హెయిర్ ఈస్ నాట్ కోఆపరేటింగ్ టుడే. చాలా ఆయిలీగా ఉంది. ఎనీవేస్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. మీరు ఈ మేకప్ లుక్‌లో మీకు నచ్చిన చేంజెస్ చేసుకొని మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌తో మీ స్కిన్‌కి సెట్ అయ్యేటట్టు మేకప్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ చెప్పినట్టు మేకప్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ క్రియేటివ్ అండ్ మేకప్ ఈస్ ఫన్. మీరు యూ హ్యావ్ టు స్టార్ట్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. గెట్టింగ్ రెడీ షుడ్ బి ఆల్వేస్ ఫన్. సో ఇప్పుడు రెడీ అవ్వాలి, అబ్బా! ఇప్పుడు అదేసుకోవాలా, ఇదేసుకోవాలా అనిపిస్తే నథింగ్ విల్ వర్క్ అవుట్. సో స్టార్ట్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్ అండ్ మీ స్కిన్‌కి సెట్ అయ్యేటట్టు ఏ ప్రొడక్ట్స్ వర్క్ అవుతాయి, ఎలాంటి లుక్స్ సెట్ అవుతాయి అని చెప్పి మీరు అలా ట్రై చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది. సో ఇదైతే నేను క్రియేట్ చేసిన నా వర్షన్ ఆఫ్ డ్యూయీ అండ్ గ్లోయీ మేకప్ లుక్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ నేనెప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రావాలన్నా, మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నేను మీ అందరిని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.